సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను ఈ మధ్య కాలంలో జర్నలిస్టులపై తరచూ దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు రాజకీయ పక్షాలు అయితేనే ఉండే, మరోవైపు ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు అయితే ఉండే జర్నలిస్టులను వ్యంగ్యంగా మాట్లాడడం, అదే పందాలో జర్నలిస్టులపై దాడులు చేయడం అనేది అత్యంత హేయమైన చర్యలు. ఇది ఫోర్త్ ఎస్టేట్ను అవమానించినట్టుగానే జర్నలిస్టులు అందరూ భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో గత 2 రోజుల క్రితం సెలబ్రిటీ సినీ నటుడు మోహన్ బాబు గారు TV9 రిపోర్టర్ అయిన రంజిత్ గారిని అత్యంత గగ్గురుపరిచే విధంగా అతను లోగో ఏ లోగోతో అతను మైకి పెట్టినప్పుడు అతని యొక్క సాధక బాధలు చెప్పుకొని, లేకపోతే అతనికి ఉత్సాహ విషయాలు చెప్పుకొని జీవితంలో ఎదుక్కొచ్చాడో అటువంటి మీడియా లోగో తీసుకొని జర్నలిస్టుపై దాడి చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఇటువంటి విషయంలో ప్రజాస్వామ్యవాదులు, అదేవిధంగా ప్రజా సంఘాలు, ప్రజలు కూడా బాధ్యత తీసుకొని ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏ జర్నలిస్టుపై దాడి చేసిన మోహన్ బాబు గారు తక్షణమే క్షమాపణ చెప్పడంతో పాటు ప్రభుత్వం అతనిపై అరెస్ట్ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ సంఘాలను డిమాండ్ చేస్తున్నాం. ఇది ఓన్లీ జర్నలిస్టులకు జరిగిన అవమానం కాదు, సామాన్యుల గొంతుకగా ఉన్న ఈ ఫోర్త్ ఎస్టేట్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. ప్రజలే ఇన్సెంటివ్గా తీసుకొని జర్నలిస్టులపై ఇటువంటి దాడులు జరిగిన ప్రజలే దీన్ని వ్యతిరేకించి ప్రజలకు రక్షణగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలను కోరుతున్నాం. ఎందుకంటే ప్రజాపక్షాన్ని నిలబడేది ఓన్లీ జర్నలిస్టులు ఒక్కలే, రాజకీయ నాయకులు కానివ్వండి, వేరే ఒకరు కానీ తమ అవసరాల కోసం వాళ్ళని మీడియాను వాడుకుంటారు తప్పించి మీడియాకి ఎప్పుడు ఏ సందర్భంలోనూ కూడా ఆ స్థాయిలో ప్రాధాన్యత ఎవరు చూశారు కదా. ఇప్పుడు వరకు రేపు 2 రోజులు పోతే మోహన్ బాబు గారి సినిమా కన్నప్ప అనే ఒక భారీ ఎత్తున పెద్ద బడ్జెట్తో తీసిన సినిమాని ప్రమోట్ చేయాలంటే మీడియా కావాలి. మరి అటువంటి మీడియాని అతను కనీసం ఆలోచన దృక్పథం లేకుండా మీడియాపై దాడి చేసి ఈ రకంగా అత్యంతంగా గాయపరచడం అనేది చాలా దారుణమైన విషయం. మరి అతన్ని వెంటనే తక్షణం అరెస్ట్ చేసి జర్నలిస్టులకి న్యాయం చేయాలని, ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ విషయంలో మరి ప్రభుత్వం స్పందించి సానుకూలంగా జర్నలిస్టుల పక్షాన నిలబడాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియాపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిని తుని ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు జరిగినప్పుడు మనందరం కూడా ఐక్యతగా ఉండి ప్రభుత్వానికి సరైన దీంట్లో సమాధానం చెప్తే మన మీద ఎటువంటి దాడులు జరిగినా దాని మీద తక్షణమే చర్య తీసుకునేలాగా ఉండాలని చెప్పి, అంటే మీడియాపై, అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాపై ఎవరైనా సరే న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళిన వాళ్ళపై తప్పుడుగా ప్రవర్తించి ఇలాగా కర్రలతోనవని లోగోలతోనవని ఇలా దాడి చేయడం అనేది చాలా అవమానించడం. ఇలాంటి దాడి చేసిన వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి సరైన న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వానికి చేస్తున్నాం. అదే విలేకరులపై, మీడియాపై దాడి చేసిన వాళ్ళపై సరైన చర్యలు తీసుకోవాలని, దీనికి గతంలో చంద్రబాబు నాయుడు గారు అవని ఇంకొకరు ఎవరవని సరైన చట్టం తీసుకొస్తానని చెప్పి మనకి గతంలో ప్రభుత్వంపై ఉన్నప్పుడు మనకి ఒక హామీ ఇచ్చారు. దీన్ని తక్షణమే ఈ హామీని నెరవేర్చుకుని విలేకరులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ తుని ప్రెస్ క్లబ్ తరఫున మేము నిరసన తెలియపరుస్తూ MRO గారికి, CI గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీన్ని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని చెప్పి తుని ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అరగంటారే